బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాంతం పోరాడిన కొండ లక్ష్మీ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని చామలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండ లక్ష్మీ బాపూజీ విగ్రహాన్ని మంత్రి గంగుల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడిత ప్రజల పక్షపాతిగా నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడిగా పలు పార్సళ్లతో కూడిన కొండ లక్ష్మీ బాపూజీ జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని మంత్రి కొనియాడారు. తెలంగాణ సాధన కోసం తన జీవితాంతం పోరాడిన బాపూజీ తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా చూడకపోవడం బాధాకరమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. లక్ష్మణ్ బాపూజీ యొక్క విగ్రహావిష్కరణను నన్ను ఆహ్వానించినందుకు, నా చేతుల మీద భాగ్యం కలిగినందుకు నేను సంతృప్తి వ్యక్తం చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఒక మహానుభావుని విగ్రహావిష్కరణ నా చేతుల మీదందుకు నేను సంతోషపడుతూ, గౌరవనీయులు మా యొక్క రాజు గారు, చైర్మన్ గారు, మా యొక్క మెతుకు సత్తన్న గారు, స్వర్గం మల్లేశం గారు, దూడం మల్లేశం గారు, మా యొక్క శాంసిద్ధారెడ్డి ప్యాక్ చైర్మన్ గారు, రెడ్డవేణి మధు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మరియు మా సీను జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు, మా యొక్క చలమన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు, మా వాస రమేష్ గారు, ఇతరత్ర మా పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన మా సోదరులందరికీ పేరు పేరిన నమస్కారాలు. జై నేత అన్న. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక గొప్ప వ్యక్తి. ఎందుకన్నామంటే, చాలామంది తెలంగాణ ఉద్యమాని కోసం పోరాటం చేద్దామని చెప్పి రెచ్చగొట్టి పదవులు రాగానే నోరు మూసుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆ రోజు 1969 తర్వాత ఎప్పుడైతే మాకు తెలంగాణ కావాలి, మాకు తెలంగాణ తప్ప ఏమద్దు, మా యొక్క మంత్రి పదవి మాకు అవసరం లేదు అని చెప్పేసి మంత్రి పదవిను ఇచ్చేసిన తర్వాత మళ్ళా ఎప్పుడు కూడా చనిపోయే వరకు కూడా ఏ పదవిని అలంకరించిన తెలంగాణ రాష్ట్రమే చూడాలనే గొప్ప వ్యక్తి ఆయన. ఇవాళ రేపు నాకు మంత్రి పదవి ఇస్తే అయిపోయి నేను నోరు మూసుకుంటా తెలంగాణ ఉద్యమం కోసం వద్దు అనే భావనలో చాలా మంది ఉండే. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యం కాబట్టి తెలంగాణ ఆకాంక్ష ముఖ్యం అని చెప్పేసి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. చివరకు కానీ మన బాధాకరం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా చూడకముందే చనిపోయాడు. అది చాలా బాధాకరం. అయినా కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి వ్యక్తి కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క విగ్రహావిష్కరణను నన్ను ఆహ్వానించినందుకు, నా చేతుల మీద భాగ్యం కలిగినందుకు నేను సంతృప్తి వ్యక్తం చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఒక మహానుభావుని విగ్రహావిష్కరణ నా చేతుల మీదందుకు నేను సంతోషపడుతూ, గౌరవనీయులు మా యొక్క రాజు గారు, చైర్మన్ గారు, మా యొక్క మెతుకు సత్తన్న గారు, స్వర్గం మల్లేశం గారు,